గైస్ నా పేరు అఖిల్. మీరు చూసిన అఖిల్ ఛానల్. గైస్ ఇవాళ నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, మీరు మీ యొక్క ల్యాప్టాప్ని ఈజీగా సూపర్ గా మార్చుకోవాలనుకుంటే మీరు ఎమ్మట్లోనే సెర్చ్ చేయగానే ఆ సెర్చ్ రిజల్ట్స్ అన్ని రావడానికి, అట్లానే మీరు కలర్ పిక్కర్ ఇలా చాలా అయితే చేయాలనుకుంటే ఈ యాప్ అయితే ట్రై చేయండి. ఈ యాప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆఫీషియల్ యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పవర్ టాయ్స్ అనేది. దానికోసం మీరు మీ యొక్క ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మైక్రోసాఫ్ట్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సెర్చ్లో పవర్ టాయ్స్ అనేది నొక్కండి. పవర్ టాయ్స్ అని ఇక్కడ మీకు ఇది వస్తుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను, బట్ ఇక్కడ నాకు ఎందుకో ఇది మళ్ళీ ఇన్స్టాల్ చూపిస్తుంది. కానీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు మళ్ళీ విండోస్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ మీకు పవర్ టాయ్స్ అనేది ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. పవర్ టాయ్స్ అయితే లాంచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆల్వేస్ ఆన్ టాప్. ఆల్వేస్ ఆన్ టాప్ అని అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం. క్యాలిక్యులేటర్ ఇక్కడ చూపిస్తుంది కదా. ఎప్పుడైతే మనం ఇక్కడ నొక్కామో అది వెనకాలకి తిరిగి, ఎప్పుడైతే మనం ఆల్వేస్ టాప్ అయితే యూజ్ చేస్తామో దీని మీద నొక్కేసి విండోస్ షిఫ్ట్ విండోస్ షిఫ్ట్ టీ కాదు, విండోస్ కంట్రోల్ టీ చేస్తే ఇక్కడ మీకు ఇక మళ్ళీ నేను క్లిక్ చేసిన మీకు ఇక్కడైతే కిందకైతే వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆల్వేస్ ఆన్ టాప్ అయితే ఉంటుంది. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ విండోస్ కంట్రోల్ టీ అయితే నొక్కండి. ఆఫ్ అయితే అయిపోయింది. ఇట్లయితే మీరు ఆల్వేస్ ఆన్ టాప్ అయితే యూజ్ చేయొచ్చు. అలానే ఎవేక్ వచ్చేసి మీరు ఇది మళ్ళీ ఆఫ్ చేసేదాకా మీ యొక్క ల్యాప్టాప్ కానీ పీసీ కానీ స్లీప్లోకి అయితే వెళ్ళకుండా ఎవేక్లోనే ఉండేది. అండ్ ఇది వచ్చేసి కలర్ పిక్కర్. ఈ కలర్ పిక్కర్ ఏం చేసిందంటే మీరు ఒక ఇమేజ్ కానీ ఏదైనా కలర్ చూసారంటే ఆ కలర్ మీకు తెలియదు అనుకోండి, ఈ కలర్ పిక్కర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. దానికి వచ్చేసి కమాండ్ వచ్చేసి విండోస్ షిఫ్ట్ సి ఈ కమాండ్ యూజ్ చేసేస్తే మీకు కలర్ పిక్కర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే ఆ ప్రతి కలర్ యొక్క హెక్సాడెసిమల్ వాల్యూస్ అయితే ఇక్కడ మీకు వస్తున్నాయి. సో ఇట్లయితే మీరు కలర్ పిక్కర్ యూజ్ చేసుకొని కోడింగ్ టైంలో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఆఫ్ చేయడానికి విండోస్ షిఫ్ట్ సి వచ్చేస్తే ఆఫ్ అయితే అయిపోయింది. అయితే మీరు పక్క ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆల్ట్ స్పేస్ అయితే ఇస్తారో మీ యొక్క ల్యాప్టాప్ లో ఉన్న ప్రతి అయితే మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గూగుల్ క్రోమ్ సెర్చ్ చేయొచ్చు. అట్లానే మీకు దీని మీద ఉన్న ప్రతి ఒక్క ఫోల్డర్ తో సహా అయితే మీకు చూపిస్తుంది. అట్లానే ఇందులో మీకు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేసేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ అయితే వస్తుంది. ఇట్లయితే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ ఇక్కడ అలానే క్విక్ యాక్షన్. ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేయాలనుకోండి, ఎట్లా సపోజ్ ఇప్పుడు మీరు ఏమైనా ఇక్కడ టైప్ చేయాలనుకున్నారు, ఆల్ఫాబెట్ ని టైప్ చేసి ఆల్ఫాబెట్ ని స్పేస్ చేసి ఇట్లా ఇస్తే మీకు ఇక్కడ క్విక్ యాక్షన్ అయితే వస్తుంది. మీరు ఏదైనా ఇక్కడ యారో మార్క్ తీస్తూ ఇట్లా ఇస్తే ఇక్కడ మీకు అది అయితే వచ్చి టైప్ అయితే పడింది. సో ఇట్లా అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటుంది. దాని తర్వాత స్క్రీన్ రూలర్. మీరు ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఒక వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, దాని ఒక ఇమేజ్ సైజ్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ కమాండ్ అయితే యూస్ చేయండి. విండోస్ షిఫ్ట్ ఎన్ నేను యూస్ చేసేసి మీరు ఈ స్క్రీన్ యొక్క సైజ్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎత్తున వచ్చేసి ఇక్కడ మీరు కరెక్ట్ గా దీని స్క్రీన్ సైజ్ అయితే తెలుసుకోవచ్చు. 199x131 ఇట్లయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇలా అయితే ఉపయోగపడితే మీరు మళ్ళీ షార్ట్ కట్ చేయించుకోవడం అవుతుంటాయి. ఇది వచ్చేసి విండోస్ షిఫ్ట్ అండ్ // అయితే యూస్ చేస్తే మీకు అన్ని షార్ట్ కట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏమేమి షార్ట్ కట్స్ యూస్ చేస్తే ఏమేమి ఓపెన్ అయితే ప్రతి ఒక్కటి అయితే వస్తుంది. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ అయితే నొక్కేసింది. దీని నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ గైస్, ఇది వచ్చేసి బెస్ట్ టూల్ చెప్పొచ్చు. మనం టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ కోసం మనం ఎన్నెన్నో వెబ్సైట్లు అయితే చూస్తాం. దానికోసం ఏం అక్కర్లేదు. జస్ట్ ఈ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని కమాండ్ అయితే రన్ చేయండి. విండోస్ షిఫ్ట్ టీ. ఎప్పుడైతే మీరు కమాండ్ అయితే రన్ చేశారో ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ ని అయితే కాపీ చేయాలనుకుంటారు. ఈ టెక్స్ట్ ని ఇట్లా సెలెక్ట్ చేసేసేయండి. ఈ టెక్స్ట్ అనేది కాపీ అయిపోయింది. కాబట్టి మీరు క్లిప్ బోర్డ్ యాక్సెస్ చేస్తే ఇక్కడ కాపీ అయినట్టు ఏదో చూపిస్తుంది. సో చాలా క్లియర్ కట్ గా అయితే కాపీ చేసింది ఇది. ఇట్లానే వీడియో కాన్ఫరెన్స్ ఇదైతే నెక్స్ట్ వర్షన్స్ లో దీని అయితే రిమూవ్ చేస్తారని అయితే చెప్తుంది. సో ఇట్లయితే మీరు మీ యొక్క విండోస్ ని కొంచెం ఈజీగా పవర్ఫుల్ గా అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అట్లానే మార్చుకోవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.